లోకొస్తే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వివిధ అంశాలపై చర్చ చేపట్టాలంటూ లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు, నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెస్ మృతికి సంతాపంగా రాజ్యసభను చైర్మన్ గంటపాటు వాయిదా వేశారు. పంటలకు కనీస మద్దతు ధర, పెగాసెస్, చైనా చొరబాట్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు సమావేశాలను కుదిపేసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు వీటిని లేవనెత్తి తమ వ్యూహాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇక మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కొత్త సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లు ఈ రోజే లోక్సభకు రాబోతున్నట్లు సమాచారం. माननीय అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా లోక్సభకు సంబంధించి ప్రారంభమయ్యాయా? ఎందుకంటే 12 తర్వాత ప్రారంభమవుతాయని చెప్పి ఓం బిర్లా చెప్పిన నేపథ్యంలో సమావేశాలు ప్రారంభమయ్యాయా? ఎటువంటి అంశాలను ప్రతిపక్షాలు ముఖ్యంగా సంధించే అవకాశం కనిపిస్తోంది సిరాజ్? సచిన్, మనం గమనించినట్లయితే ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలు కూడా ప్రారంభం అవ్వడం జరిగింది. ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడడం జరిగింది. అయితే లోక్సభలో మనం గమనించినట్లయితే తొలట నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారాలు, అనంతరం ఇటీవల మరణించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంతాపం తెలియజేయడం జరిగింది సభ. అనంతరం ప్రశ్నోత్తరాల సమయాన్ని క్వశ్చన్ అవర్ని స్టార్ట్ చేశారు లోక్సభ స్పీకర్. దీంతో విపక్షాలన్నీ కూడా నిరసనలతో, నినాదాలతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ కూడా ఇదే విధంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని లేవనెత్తేటువంటి ముందే ఇటీవల మరణించినటువంటి కొంతమంది సభ్యులకి సంతాపం తెలియజేసి రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలకి వాయిదా వేయడం జరిగింది. అయితే నూతన వ్యవసాయ చట్టాల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఆవరణలో గాంధీ స్టాచ్యూ ఏదైతే ఉందో అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే తమ యొక్క డిమాండ్లను అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి వివిధ లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాలు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు. లైవ్ చూద్దాం. पर्यावरण, वन एवं जलवायु परिवर्तन मंत्रालय से संबंधित सूचीबद्ध सभा पटल पर रखता हूं। अर्जुन राम मेघवाल। धन्यवाद अध्यक्ष जी। मैं आपकी अनुमति से आज की कार्यसूची में क्रम संख्या 5 पर अंकित दस्तावेज सदन के पटल पर रखता हूं। बहुत बहुत धन्यवाद। श्री पंकज चौधरी जी। धन्यवाद अध्यक्ष महोदय। आपकी अनुमति से महोदय मैं आज की कार्यसूची में अपने नाम के सामने उल्लिखित पत्र प्रस्तुत करता हूं। मीनाक्षी लेखी। आदरणीय अध्यक्ष महोदय, आपकी अनुमति से मैं आज की कार्य की संशोधित सूची में क्रम संख्या 7 पर अपने नाम के समक्ष उल्लेखित कागजात को सदन के पटल पर प्रस्तुत करती हूं। आइटम नंबर 8 श्रीमती अन्नपूर्णा देवी। संख्या 8 पर मेरे नाम के आगे उल्लिखित दस्तावेजों को मैं सभा पटल पर रखती हूँ। आइटम नंबर 9 श्री BL वर्मा। 9 BL वर्मा। माननीय मंत्री जी, आइंदा ध्यान रखे करें, आप टेबल पर रखा करें, ये तरीका ठीक नहीं। संसदीय राज मंत्री जी क्या है, आप बोले। आइटम नंबर 9 BL वर्मा। क्या विषय क्या? BL वर्मा जी। धन्यवाद अध्यक्ष जी। मैं BL वर्मा जी के नाम के आगे जो अंकित दस्तावेज है आपकी अनुमति से सदन के पटल पर रखता हूं। धन्यवाद। डॉक्टर सुभाष सरकार। आज की अनुमति से आज की पुनरीक्षित कार्यावली सूची की क्रम संख्या 10 पर मेरे नाम के आगे उल्लिखित दस्तावेजों को मैं सभा पटल पर रखता हूं।
श्री धर्मेंद्र प्रधान। अध्यक्ष महोदय, आपकी अनुमति से इलाहाबाद यूनिवर्सिटी में 2 सदस्यों को नामित करने के लिए आपके आदेश की व्याख्या करते हैं। प्रश्न ये, माननीय मंत्री जी द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विपक्ष में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ। आइटम नंबर 12, माननीय कृषि मंत्री जी। अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूं कि कृषक सशक्तिकरण और संरक्षण, कीमत आश्वासन और करार विधेयक 2020, और वाणिज्य संवर्धन और सरलीकरण विधेयक 2020, आवश्यक वस्तु संशोधन विधेयक 2020 का निरसन और आवश्यक वस्तु अधिनियम 1955 का संशोधन करने वाले विधेयक को पुरस्कृत करने की अनुमति प्रदान की जाए। प्रश्न ये कि विधेयक को पुरस्कृत करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में। माननीय मंत्री जी विधेयक को पुरस्कृत करें। अध्यक्ष महोदय, मैं विधेयक पुरस्कृत करता हूँ। नियम 377 के अधीन मामले सभा पटल पर रखने की अनुमति दी जाती है। आइटम नंबर 14, श्री कृषि मंत्री जी। माननीय अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूँ चर्चा जब होगी, जब सदन में व्यवस्था होगी। आश्वासन और कृषि सेवा पर करार सदन में व्यवस्था होने के बाद चर्चा होगी। चर्चा लेकर आया सदन में। संवर्धन और सरलीकरण विधेयक 2020, आवश्यक जाइए, मैं चर्चा कराऊंगा। विधेयक 2020 का निरसन और आवश्यक चर्चा करना चाहते हैं ना, 1955 का सदन में चर्चा करना चाहते हैं, इस माहौल में चर्चा करना चाहते हैं, किया जाए। जाइए अपनी अपनी सीट पर। हम चर्चा करना चाहते हैं, इस माहौल में चर्चा करना चाहते हैं आप बताइए, आप क्या कह रहे हैं? एक मिनट सर, एक मिनट सर, आज से धजिया उड़ाए जा रहे हैं सर। सदन की जो कानून है, सर देखिए, ये जो फॉर्म बिल लाए जा रहे हैं, इसमें लिखा है कि कॉन्सिडरेशन एंड पासिंग। तो जब कॉन्सिडरेशन एंड पासिंग के सवाल आते हैं तो चर्चा क्यों नहीं किया जाएगा? सर ये सदन में आज नहीं, 2014 साल में 6 रिपील और 14 से ज्यादा बिल को रिपील किया गया सर, लेकिन उस समय चर्चा हुई थी। 6 कानून रिपील किया गया था, फिर भी उस समय चर्चा हुई थी। सर एक बात सर, छोटी सी निवेदन है सर, हमारे बैठिए। प्रश्न है कि विधेयक सदस्य इसके पक्ष में आ गए, अरे कांग्रेस वालों विरोध में ना गए। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में विधेयक पर विचार करने को प्रस्ताव को स्वीकृत किया जाए। अब सभा विधेयक पर खंडवा जाए, चर्चा कराइए। आप सदन में जाइए, अंदर चर्चा चाहते हो, मैं सदन ऑर्डर में आने को चर्चा कराऊंगा मैं आपकी। प्रश्न ये कि खंड 2 और 3 विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में आ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में। खंड 2 और 3 विधेयक मैं चर्चा कराने को तैयार हूं। आप माहौल को ठीक कीजिए, मैं मना कर रहा हूं कि चर्चा करने को। आपको पर्याप्त समय, पर्याप्त अवसर दूंगा, लेकिन बेल में आने के बाद चर्चा नहीं होती कभी विधेयक पर। नो, गलत तरीका। प्रश्न है कि विधेयक खंड 1 विधेयक सूत्र अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में। प्रश्न 1 अधिनियम सूत्र विधेयक का पूरा नाम विधेयक का अंग बने। मंत्री जी प्रस्ताव करें विधेयक को पारित किया जाए। अध्यक्ष महोदय, मैं प्रस्ताव करता हूं विधेयक पारित किया जाए। जाओ, आप जाइए, मैं चर्चा कराता हूं आपको। आप विधेयक वापस करने की मांग कर रहे थे ना, मैं चर्चा करा दूंगा विधेयक वापस पर, पूर्ण चर्चा कराऊंगा। आप जाइए सीट पे। प्रश्न है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में।
प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। सभा की कार्रवाई मंगलवार, सभा की कार्रवाई दिन में 2 बजे तक के लिए स्थगित की जाती है। धन्यवाद।